ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమైనటువంటి వార్తాంశాలు ఒకసారి చూసినట్లయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులు ఆందోళన కార్యబాట పట్టారు. ప్రధానంగా భవ్య సంస్థ చేస్తున్నటువంటి వేధింపులను వ్యతిరేకిస్తూ హక్కులు అడిగినటువంటి రాష్ట్ర కార్యదర్శి రాంబాబును విధుల నుంచి తొలగించడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరవధికంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆందోళన కార్యక్రమాలకి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరోవైపు ఒక ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత 15-20 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా మద్దతు పలుకుతూ ఆందోళన ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ఇంకోవైపు రచ్చబండ కార్యక్రమం పేరుతో డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎక్కడికెక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైల భ్రమరామిక మల్లికార్జున స్వామి 27 రోజులకు సంబంధించిన ఉండి ఆదాయం లెక్కించి పెట్టారు. 4,89,38,747 రూపాయలు నగదు వచ్చినటువంటి. దీంతో పాటు గోల్డ్ అప్రైజ్ హాజరు కానిటువంటి కారణంగా బంగారు మరియు వెండి లెక్కించలేదని దేవస్థానం అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తాంశాలు.